ఈ సినిమాలో హీరో విలన్స్ని ఉతికేసే శనివారం వచ్చినప్పుడు ఎప్పుడో తల్లి కట్టుకుని ఒక ఎర్ర చీరని భుజానికి కట్టుకుని అప్పుడు డ్యూటీలోకి దిగుతూ ఉంటాడు. అఫ్ కోర్స్ తను ఎవరో తెలియకుండా ముఖానికి కూడా కట్టుకుంటాడు అనుకోండి. అది ఎర్ర చీర, మరి రెడ్ కోపానికి సింబల్ కాబట్టి అలా పెట్టారు. ఇది చూస్తే మాకోటి గుర్తొచ్చింది. రక్త తిలకం అని వెంకటేష్ కెరీర్ మొదట్లో ఒక సినిమా వచ్చింది, అమల హీరోయిన్. అందులో సెంటిమెంట్ గుర్తులేదు కానీ అందులో కూడా ఇలాగే ఒక ఎర్రగుడ్డని కళ్ళకు అడ్డంగా పెట్టుకుంటాడు అనమాట. ఆ ఎరుపు అంతా కళ్ళలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ బెటర్ పాయింట్ ఏంటంటే ఆ కలర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వాడలేదు. ఆ చీరకున్న ఎర్ర రంగు మనవాడి మొహంలోకి వచ్చేసి ఎర్రబారిపోయినట్టు చూపించుంటే మరి ఏదో మాస్ మసాలా సినిమాలాగా ఉండేది. అయినా ఆ పాయింట్ ఈ డైరెక్టర్ ఎందుకు తీసుకుంటాడండి? ఆ సినిమా వచ్చింది 88, ఈ డైరెక్టర్ పుట్టింది 89. పాత సినిమాని తీసుకోవాల్సిన కర్మ మా వివేక్ కాత్రేయకి ఏముంది? ఆ మాత్రం వివేకం ఈయనకి లేదా అని ఎవరైనా లాజిక్ తీయచ్చు. ఏమో తర్వాత ఏమన్నా చూసుండొచ్చు కదా. ఆ రక్త తిలకం చూసి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యాడేమో తెలీదు. లేదా గ్రేట్ మెన్ థింక్ అలైక్ అన్నట్టు అలాంటి ఆలోచనే మన వాడికి వచ్చి ఉండొచ్చు. అక్కడ కళ్ళకి కడితే ఇక్కడ భుజానికి కట్టాడు, అదే తేడా.